మరణించిన తర్వాత మనసుకి ఏమవుతుందో మీకు తెలుసా? ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రశ్నలో ఒకటి. బైబిల్ ప్రకారం మరణం అంతం కాదు, అది నిత్య జీవానికి ఒక ద్వారం మాత్రమే. యేసు శిలువపై ఉన్న దొంగతో, నేడు నువ్వు నాతో కూడా పరదేశులు ఉందువు అని చెప్పాడు. అంటే దేవుని మీద విశ్వాసంతో మరణించిన వారు ఆయన సన్నిధిలో ఉంటారని బైబిల్ బోధిస్తుంది. అలాగే ధనవంతుడు మరియు లాజరు మరణం తర్వాత ఇద్దరు వేర్వేరు స్థితుల్లో ఉన్నట్లు యేసు వివరించాడు. కానీ కథ ఇక్కడితో ముగియలేదు. ఒకరోజు యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు సమాధుల్లో ఉన్నవారు లేపబడతారు. అప్పుడు ప్రతి మనిషి దేవుని ఎదుట నిలబడి తీర్పు పొందుతాడు. దేవుని కృపను అంగీకరించిన వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. కానీ దేవుని తిరస్కరించిన వారు ఆయన నుండి శాశ్వతంగా వేరుపరచబడతారు. అందుకే మరణించిన తర్వాత ఏమవుతుంది అనేది ప్రశ్న కాదు, నేను ఈరోజు దేవునితో ఎలా జీవిస్తున్నాను అనేదే ముఖ్యం. నిత్య జీవం కోసం తీసుకునే నిర్ణయం ఇప్పుడే చేయాలి, ఎందుకంటే మరణం తర్వాత మరో జీవితం ఉంది. ఆలోచించు మిత్రమా. ఆమేన్.